భూమి మీద మన భవిష్యత్తు ఏంటి? మన తర్వాత తరాలు అంటూ ఉంటాయా? ప్రకృతి మానవజాతిని కబళించేస్తుందా? మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు వస్తాయా? ఈ ప్రశ్నలన్నీ మీకు ఊహాజనితంగా అనిపించొచ్చు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? భూమి ఉన్నంతకాలం మనిషి ఉంటాడు కదా అనిపించొచ్చు. కానీ కొన్ని పరిశోధనలు చెబుతున్న పచ్చి నిజాలను తెలుసుకుంటే గుండెల్లో అలజడి మొదలవుతుంది. భవిష్యత్తు గురించి తెలుసుకుంటేనే వణుకు మొదలవుతుంది. నాసా ఇటీవల విడుదల చేసిన ఓ రిపోర్టు గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ నివేదికను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. నాసా అనాలిసిస్ షోస్ అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ సీ లెవెల్ రైజ్ ఇన్ 2024. అంటే గతంతో పోల్చితే సముద్ర మట్టాలు 2024లో పెరిగాయన్నది నాసా నివేదిక సారాంశం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు కాస్తో కూస్తో పెరుగుతూనే ఉంటాయి కదా, అందులో అంత భయపడాల్సిన విషయం ఏముంది అని అందరికీ అనిపించవచ్చు. కానీ భవిష్యత్తు ప్రమాదమంతా ఇందులోనే ఉంది. ఎందుకంటే 2024లో భానుడి భగభగలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 2024ను హాటెస్ట్ ఇయర్గా మార్చేశాయి. అదే సమయంలో సముద్ర మట్టాలు కూడా గతంతో పోల్చితే క్రమంగా పెరగడంపై నాసా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1850వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరం వరకు రికార్డ్ చేసిన టెంపరేచర్స్లో 2024 సంవత్సరమే హైయెస్ట్. అంటే 174 సంవత్సరాలలో ఎక్కువ ఉష్ణోగ్రతగా నమోదైన సంవత్సరం 2024 అన్నమాట. ఇది గత 10 సంవత్సరాల నుండి వేగంగా పెరుగుతుందట. దీనికి కారణం ఎవరో కాదు, మనమే. వాతావరణంలో తేమ తక్కువ అవడానికి, అలాగే సముద్రం మీద ఉన్న మంచు ఫలకాలు కరిగిపోవడానికి కలుషిత కార్బన్ డయాక్సైడ్ గ్యాసులు ఎక్కువగా గాలిలో కలవడమే కారణం. కాల్చే అగ్గిపుల్ల నుండి వివిధ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే విషపూరిత వాయువుల వరకు భూతాపం ఎక్కువవుతోంది. 1900 సంవత్సరంలో 0.3 నుండి 0.5 డిగ్రీలు ఉన్న గ్లోబల్ టెంపరేచర్ 2010వ సంవత్సరానికి 0.62 డిగ్రీలకు చేరింది. అదే ఎక్కువ అనుకుంటే 2020 సంవత్సరంలో 1.02 డిగ్రీల స్థాయికి చేరింది. 2024 సంవత్సరానికి 1.47 డిగ్రీలకు చేరింది. ఇక ఈ ఏడాది ఆపై వచ్చే సంవత్సరాల్లో ఎంత పెరుగుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇటీవలి కాలంలో మీరు ఒక వార్త చూసే ఉంటారు. నిత్యం సముద్రం అట్టడుగున మాత్రమే ఉండే కొన్ని రకాల చేపలు సముద్ర ఉపరితలానికి వచ్చాయి. వాతావరణ మార్పులు జీవాలకు ఏ విధంగా ముప్పుగా మారుతున్నాయో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓవైపు గ్లోబల్ టెంపరేచర్ పెరిగిపోవడం, మరోవైపు సముద్ర మట్టాలు ప్రతి ఏటా పెరగడం, ఇంకోవైపు గ్లేషియర్స్ కూడా కరిగిపోవడం, ఇవన్నీ భవిష్యత్తును అగ్నిగుండంగా మార్చే ప్రమాద సంకేతాలే. వీటన్నింటికీ తోడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ గ్యాసులు ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. సముద్ర మట్టాలు ఊహించని స్థాయిలో పెరగడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఐలాండ్స్తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. వీటి కారణంగా 1993 నుంచి 2023 వరకు గత 3 దశాబ్దాల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల స్థాయి సుమారు 4 అంగుళాలు పెరిగినట్టు నాసా పరిశోధనలో తేలింది. ఇప్పుడు చెప్పండి, ఇది మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే ప్రపంచ సమస్యే కదా? భారత్తో సహా అన్ని దేశాలు ఇప్పటికైనా మేల్కొని గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించలేకపోతే, సముద్ర మట్టాల పెరుగుదలలో తీవ్రతను తగ్గించలేకపోతే, మనుషులతో సహా సమస్త జీవరాశులను కాపాడాల్సిన ప్రకృతే చివరకు ఈ భూమిపై వాటికి నిలువ నీడ లేకుండా చేస్తుంది. కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, ఇందులో ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంది. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.